డేట్ 8 ఆగస్టు శనివారము 2026. ఈరోజు మన జర్నీ బిగిన్స్ విత్ మనం ఈ ట్రైన్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాము. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం ప్రజెంట్. సో మనం ఎక్కే పాయింట్ ఇదైతే, మనం దిగే పాయింట్ ఏమో మహబాద్. మనం ఎక్కబోయే ట్రైన్కి మొత్తం 5 జనరల్ ఉన్నాయి. ముందు 3, వెనక 2. మ్యాక్సిమం ప్రతి ట్రైన్లకి ఈ రోజుల్లో 5 లేదా 3 జనరల్ ఉంటాయి. కొన్ని ట్రైన్లకి అయితే మరీ దారుణంగా 2 ఉంటుంది, ముందు ఒకటి ఇంకొకటి. మీరు ఎంత రిజర్వేషన్ ఉంటుంది. మనం వెళ్ళాల్సిన ట్రైన్ మెల్లగా వస్తూ ఉంది. ఇప్పటికే 11:30 రావాల్సింది, 12:10కి, ఇంకా 12 అవుతుంది, ఇంకా రాలేదు. సో దగ్గర అర్ధగంట లేట్గానే వస్తుంది. ఫస్ట్ బోగి SLR, ఇది లేడీస్ కంపార్ట్మెంట్. అలా నించోవద్దు, అలా నించుంటే మనకి ఒకవేళ RPF ఎవరు వచ్చినా బాయ్స్కి ఇబ్బంది. ఇక్కడ నుంచి మన సంసారం స్టార్ట్ చేసుకోవాలి. సో జనరల్ బోగిలో, సో జనరల్లో సీట్స్ ఉంటాయి కానీ చాలామంది పడుకొని ఉంటారు. వాళ్ళు లాంగ్ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక లేవరు. లేపిన మనం కొద్దిసేపే కాబట్టి నుంచి దానికి అడ్జస్ట్మెంట్ అయిపోవాలి. మనం ఒక స్టాప్ ఆగితే గాల తర్వాత నెక్స్ట్ మన స్టాపే మహబాద్. అక్కడ వరకు ఒక స్టాప్ వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది. సండే అయినా కానీ కొంతవరకు నించోదానికి జాగా ఉంది. పండుగలప్పుడు అయితే ఇంకా దారుణం ఉంటుంది. కొన్నిసార్లు వీకెండ్ సండే కానీ శనివారం రోజు అయితే ఈ మాత్రం జాగా కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇది పబ్లిక్ చాలామంది ఎక్కే ట్రైన్ అయినప్పటికీ జనరల్స్ అనేవి 2-3 ఉండడం అనేది చాలా ఇబ్బందికరం. పెంచితే బాగుండు. మహబాద్ స్టేషన్లో దిగేసిన ఇప్పుడు మహబాద్ నుంచి ఎంతమంది ఎక్కుతారు చూడండి. అందరు జనరల్ ఎక్కే వాళ్ళే. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న ట్రైన్ అయితే అదే గౌతమి. ఇది 12:24కు రావాల్సింది, ఇంకా రాలేదు. 12:51 అవుతుంది. సో ప్లాట్ఫారం సైజ్కి అయితే పడుతుందిగా. ఈమె గురించి మనం ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిటింగ్ ఛార్జ్ పే చేస్తారుగా. ఇస్తే తీసుకుంటాం. ఎలా వచ్చేది చూడండి. మనం వెయిట్ చేసినాం, ఈమె కోసం వెయిట్ చేసింది. ఎందుకు లింగంపల్లి కాకి ఏ ట్రైన్ వచ్చినా కానీ మహబాద్లో మాత్రం దిగడం ఎక్కడం మనకి ఖచ్చితంగా జరుగుతుంది. మహబాద్ అంటే వరంగల్ ఎక్కువ ఎక్కుతారు, మహబాద్లో దిగుతారు. చెప్పండి, ఎందుకు వెయిట్ చేయించింది అంటారు మమ్మల్ని? ట్రైన్ లేట్ అయిందండి. మీరు తోలొద్దా? మాకు ఇవ్వాలన్నారు డ్రైవర్. మీరు అడగాల్సి, నువ్వు నా డ్రైవర్ నా సీట్ ఇచ్చేసి నేను డబ్బులు కట్టి బుక్ చేసినప్పుడు మీరు చెప్పాల్సింది. మాకేం తెలుసు వాళ్ళు లేట్ తీసుకొస్తారని. అలా నేను రాలే కదా, వస్తాను వచ్చింది దొరుకుతుండే అని బుకింగ్ చేసింది మీరే కదా. అది చెప్పలే వాళ్ళు లేట్గా వస్తామని. అదే కనుక్కోవాలని. ఇది సమాధానం. వెయిట్ చేసినందుకు మన ఫలితం ఏంటంటే ఇలా ఉంటుంది. పర్లేదండి, మీకు బాగానే ఉంది జర్నీ. మనం వెళ్ళాల్సిన ట్రైన్ రైట్ టైం ఏమో 1:29కి రావాల్సి ఉండి ఆల్రెడీ 1:59 అవుతుంది, ఇంకా రాలేదు. మచిలీపట్నం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం విజయవాడ జర్నీ ప్లాన్ చేస్తున్నాం. మనకు వచ్చేసి S2. ఇది రాదు షిప్పింగ్ పైన లాక్ వేసినట్టు పైన వేసి మా పేరు తెలియదుగా. సో అక్కడ డోర్ లాక్ వేసి ఉండడం వల్ల టీసీ పిలిచి 7H Yes, 7H. చూద్దాం మనది ఎట్లుందో. చూడు ఇదే
ఫైనలీ రీచ్ విజయవాడ. ప్రజెంట్ టైం 4:22. ఏం వర్షం పడతాను. ఇది మేము వచ్చిన ట్రైన్ రాగానే ఫస్ట్ కరెంట్ సప్లై అయిపోయింది. మేబీ ఇంజన్ తీసేసినట్టుంది, కానీ బాడీ మొత్తం ఫ్యాన్ నడుస్తుంది కానీ ఫోన్ ఛార్జింగ్ ఎక్కట్లేదు. మళ్ళీ తర్వాత ఏమంటే ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కరెంట్ సప్లై వచ్చింది, అంటే మెయిన్గా ఛార్జింగ్ సంబంధించి. మేము దిగేసరికి ఇక్కడ వర్షం పడుతుంది. సో మేము వెళ్ళాలనుకున్న ట్రైన్ ఒకటి మిస్ అయింది. వేరే ట్రైన్కి వెళ్దామంటేనేమో అది 6:30కు ఉంది. ఇక్కడ దుర్గాదేవి గుడికి వెళ్ళి లడ్డూనే పట్టుకోద్దాం అనుకున్నాము, టిఫిన్ లెక్క బాగుంటుంది కాబట్టి. లడ్డూను ఆడ పుల్లేరపోతాం బాగుంటుంది. కాకపోతే వర్షం పడేదాన్ని చూసి బయటకు వెళ్ళేది కాదు. మరి పెద్ద వర్షం అయితే ఏం కాదు కానీ బాగానే పడుతుంది. సో ఇలా బయటికి వెళ్ళాలన్న ఇబ్బంది, కొనాలన్న ఇబ్బంది. మా వాళ్ళు మంచిగానే పడుకున్నారు. మళ్ళీ నిద్ర వస్తుంది, అనకెళ్ళైతే నిద్ర వస్తుంది అంటున్నారు. అనుకోలేదు, నాకు నిద్ర వస్తుంది. ట్రైన్లో ఏం చేసిండు? నిద్ర పట్టలేదు. ట్రైన్ నిద్ర పట్టలేదు, సరిపోలేదు. ఇంకా నిద్ర కావాలండి, ఎంత నిద్ర ఉన్నా ఇంకా నిద్ర కావాలి మనకి. సరిపోలేదు, నేను అసలే డ్యూటీ చేసి వచ్చిన, నాకు నిద్ర కావాలి కదా అండి. అది మనం ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఖాళీ కళ్ళు మూసుకున్నంత మనకు నిద్ర అసలు పట్టలేదు. నా పరిస్థితి ఇలా ఉంది, నిద్ర మాత్రం దొంగలా కోపడుతున్నాను నేను. ఒక ట్రైన్ అయితే బాగా, ఎన్ని ట్రైన్లు మారితే ఇలాగే ఉంటది. ఎన్ని మార్లు 2 ట్రైన్లు, ఇది 3వ ట్రైన్. ఇప్పుడు వచ్చే ట్రైన్ ఏమో విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళేది, ఇది గుంటూరు వెళ్తుంది. విజయవాడ గుంటూరు మధ్య నడిచే ట్రైన్ వెళ్తే మంగళగిరి వెళ్ళొచ్చు. మేము వెళ్ళాల్సింది మంగళగిరి, మా జర్నీ. సో దీని గురించే మేము 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం, దగ్గర 4 గంటల నుంచి. సీట్ దొరికితే బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. చూద్దాం, ఫోన్ జాగ్రత్త. చాలా మంది వెయిట్ చేస్తారు ట్రైన్ కోసం, మేము కూడా ట్రైన్ వెళ్ళాలి. ఎక్కడ కూర్చున్నా? ఫుల్ సీటా స్వీటా? ఈ ఆఫ్ ఉన్నాయి కదా, మొత్తం మనకి 7 జనాలు ఉంటారు కదా. సో ఫైనల్గా అయితే ట్రైన్లోకి వచ్చేసినాం. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు జనాలు ఎక్కుతున్నారు. ఫైనల్గా మంగళగిరి వచ్చేసినాం స్టేషన్. సో దిగుతున్నా. ఇందులో కూడా మేము టికెట్ తీసుకోలేదు. సో ప్రతి స్టేషన్లో ఇలాంటివి ఉండడం వల్ల మనకి ఫ్రెష్ అప్ అవడానికి ఈజీగా ఉంటుంది ముఖం కడడానికి. ప్రజెంట్ టైం 6:50 అవుతుంది, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. వాతావరణం మాత్రం చాలా మబ్బు ఉంది. నాకు అవపడుతుంది. అది దివ్య దృష్టిలో చూడాలి, దివ్య దృష్టిలో ఏదో ఒక దృష్టిలో చూడాలి. అప్పుడు మహానుభావులకు మీద వరకు అవపడుతుంది, చిన్నపిల్లలకు అవపడదు. నీళ్ళు అయితే వస్తుంది ముఖం కడడానికి అయితే. మన ట్రైన్ పోతుంది, బాయ్ బాయ్. సో ఇది మన జర్నీ. నేను కనీసం నైట్ ట్రైన్ ఎక్కేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరడం 10ంటికేమో కనీసం ముఖమైన కడిగిన. మా వాళ్ళు ఇంకా బ్రష్లు తీస్తారు. చెప్పండి, నైట్ మీరు ముఖం కడిగారు? ఇప్పుడు అడుగుతున్నా. ఈ పాటికి రోజుకు 3 లోటాల కాఫీ తాగేటోళ్ళు ఇప్పుడు దానికి 3 లోటాలు లేదా తాగలే, ఒక్కసారి తాగుతా. నమ్మాలి సార్, నమ్మేస్తాం ఒకసారి. అలా కొత్తగా ఉన్న బ్రష్ నాది. మన బ్రష్ వాళ్ళు తీసుకుంటారు, ఫోటో పెట్టుకోవాలి మనం ఒకటి. ఫైనల్ గా అయితే మంగళగిరి నుంచి విజయవాడ వరకు ఒక లోకల్ ట్రైన్ రావడం జరిగింది. అక్కడ నుంచి ఒక 2-3 గంటల దాకా వెయిట్ చేసినాము. వెయిట్ చేసిన తర్వాత ఇటు కృష్ణా ట్రైన్ కానీ డోర్నకల్ వరకు నా నెత్తిలో ఒక మూట వేసారు. ఇది మూట ఇది ఏంటంటే బియ్యం. మేము 2 నెలలకు ఒకసారైనా బియ్యం తీసుకోవాలన్న కాన్సెప్ట్ లో బియ్యం కార్డు పోవద్దని చెప్పేసి, ఫ్యూచర్ లో ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ వస్తే పోతానే కాన్సెప్ట్ వెళ్ళినాము. ఇది ఒక జర్నీ, ఒక సరదాగా తీసినాము. సో మొత్తానికైతే పొద్దున విజయవాడలో బాగానే వర్షం పడ్డది. ఇప్పుడేం లేదు, వాతావరణం అంతా బాగానే ఉంది. మొత్తానికి ఎండిపోయి మా మొక్కలైతే ఇట్లా, నేనైతే ఇట్లున్నా. ఇంకా మా వాళ్ళు పొద్దున ఎంత పెద్ద వాన ఉండే, ఇప్పుడు వాన లేదు, ఏం లేదు. పొద్దున పడే వర్షానికి ఇప్పుడైతే ఉక్కబూస్తా ఉంది. సో మొత్తంగా ఎండిపోయినట్టు అయిపోయింది మొక్కలు అయితే. ఇక నేను జర్నీలో మాక్సిమం షార్ట్ నెక్కరే కన్ఫర్ట్ చేస్తాను కాబట్టి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే విజయవాడలో బిర్యానీ తీసుకుని అంత బాగాలేదు. అది సరే తీగ కాలుతుంది కాబట్టి గుర్రానికి కడుపులో కాలితే తిన్నట్టుగా మేము అట్లా తినాల్సి వచ్చింది.
ఇక మాకు తప్పక తినేసినాం కానీ అంతేం బాగాలేదు, కంఫర్ట్ అనుకున్న రేంజ్ లో లేదు అండ్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు. సో ఇప్పుడు కూడా సేమ్ లోవర్ బెర్త్ 7, అప్పర్ బెర్త్ 8 మాకే వచ్చింది, బాత్రూమ్ పక్కనే. ఈ జర్నీ కాస్ట్ మొత్తం అప్రాక్సిమేట్ ఫుడ్ మొత్తం కలిపి 3000 చిల్లర అయింది జర్నీ. ట్రైన్ టైమింగ్ ట్రైన్ అయితే దగ్గర దగ్గర గంట లేట్ అవుతుంది. 12:50 ట్రైన్ 1:30 వరకు వచ్చింది ఈ ట్రైన్, కృష్ణ ట్రైన్. గంట లేట్ ఉంది మొత్తానికి అయితే. ఈ మూట కూడా మనతోనే మోపించింది కాబట్టి మనకు ఆ వీడియో తీసే అంత రాలేదు. ఏం చేస్తాం, జనాలు అందరూ మన మీద పడి బతికేస్తారు ఆడవాళ్ళకి ఆ మాత్రం హెల్ప్ చేయాలి అని కదా. చెప్పేసి మొగుని తొక్కేమని కాదుగా, మూట మొయ్యాలిగా. 3 తొక్కేద్దామనా. తొక్కరు, ఎవరు తొక్కాలని చెప్పలేదు. సో ఇదంతా ఒక ఫన్నీ లెక్క. సో దీనిలో ఎలాంటి డబుల్ మీనింగ్ అయితే ఏం లేదు, ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకండి. సో ఇది జర్నీ. ఫైనల్ గా అయితే డోర్నగల్ వచ్చేసినాం. 4:30కి దిగినాం. ఒక 10 నిమిషాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. కృష్ణా ట్రైన్ లోనే ఇక్కడ నుంచి ఇంటర్సిటీకి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే. ఎందుకంటే కృష్ణా అనేది హైదరాబాద్ లో స్టాప్ లేదు. చీచర్లపల్లి నుంచి బోలారంకి క్రాస్ అయిపోతుంది. సో మాకు అక్కడ బండి మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉంది, పార్కింగ్ లో 10th ప్లాట్ఫామ్ సైడ్. సో మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి షిఫ్టింగ్ వెయిటింగ్ లేకుండా, డోర్నగర్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ నుంచి ఇక మన వాళ్ళని ట్రైన్ ఇక్కడ మారిపోయాల్సి వస్తుంది. ఇంకా ఇంటర్సిటీ రాలేదు. రేషన్ కార్డు పోదనే కాన్సెప్ట్ లో తెలంగాణ కన్నా ఆంధ్ర కన్నా మినిమం 2 నెలలకు 3 నెలల గ్యాప్ లో తీసుకోవాలి. ఆంధ్రకైతే 2 నెలల గ్యాప్ లో ఖచ్చితంగా తీసుకోవాలంట. గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏమైనా మిస్ అయితేనే కాన్సెప్ట్ లో బియ్యం కోసం వెళ్ళాల్సి వచ్చింది. తనకి అయితే మామూలు ఇంటర్సిటీ ఎక్కిచ్చేసిన. వాళ్ళు నైట్ ట్రైన్కి వెళ్దాం అన్నారు కానీ ఇక నైట్ అంటే నాకు రిజర్వేషన్ లేదు. మనగూరికి రిజర్వేషన్ లేకపోతే ఇలా ఆదివారం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది, దీనికి ఎక్కియాల్సి వచ్చింది. ఇందులో రిజర్వేషన్ ఉంది D1 లో, విండో సైడ్ వచ్చింది. ఇక నైట్ మన ఊరికి ఏమైనా ఇబ్బంది కావచ్చు అన్నట్టుగా వెళ్ళి ఎక్కిచ్చేసిన. ఇందులో రిజర్వేషన్లో అయినా ఇంటర్సిటీకి జనరల్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏసీలోను ఏసీ సిట్టింగ్ స్లీపర్లో మాత్రం చాలా మంది రారు, మామూలు రిజర్వేషన్లో వస్తూ ఉంటారు. జనరల్లో చూడొచ్చు ఎంతమంది ఉన్నారు. కాకపోతే ఇంటర్సిటీ కొంచెం జనరల్ బోగీలను ఎక్కువనే ఉన్నాయి మిగతా ట్రైన్తో కంపేర్ చేసినట్లయితే ఈ రోజు నాటికైతే. కాకపోతే ఇక కొంతమంది వీటిలో కూడా వచ్చేస్తూ ఉంటారు. మన రిజర్వేషన్ ఉంటుంది కదా సిట్టింగ్లో, అందులో కూడా వస్తారు. బాయ్ బాయ్. ఇవాళ నుంచి జర్నీ ఎండ్ అనమాట. జర్నీ ఎండ్ అయిపోయింది. 6:42 నా వరకు డోర్నకల్ టైంలో దిగేసరికి సికింద్రాబాద్లో 10:34 ఉంది లైట్ టైమింగ్లో. మేబీ ఇంకా పెరగవచ్చు కూడా. ఇది ఈరోజు వీడియో సంబంధించి ఒక చిన్నపాటి డైలీ వ్లాగ్ లెక్క మేము వెళ్ళిన కాన్సెప్ట్ కూడా చెప్పిన కదా. సో ఇందులో ఎవరైతే బ్యాడ్ కామెంట్ చేయకండి, ఎందుకంటే ఇందులో ఒక లేడీ కూడా ఉంది కదా అన్నట్టు చాలా మంది బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా ఏం లేకుండా సింపుల్గా అయితే నేను వీడియో కంటెంట్ కోసమే పెట్టిన, అసలు మ్యాటర్ ఏంటిది అనేది. అండ్ మనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఇది స్టార్టింగ్ అండ్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుకోవాలి అన్నట్టుగా, మరీ మ్యాటర్ ఏం లేకుండా ఉండకూడదని చెప్పేసి కొంచెం చిన్నపాటి ట్రయల్స్ అనమాట. ఇలా డైలీ వ్లాగ్ ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్. అండ్ కుదిరితే ఈ నచ్చితే అండ్ దీంతో పాటు వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్, చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.